सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं మోక్షదం తం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం 6:01, సూర్యాస్తమయం 6:42. తిథి సప్తమి ఉదయం 10:35 వరకు, నక్షత్రం స్వాతి మధ్యాహ్నం 2:50 వరకు, వర్జం రాత్రి 9:06 నుంచి 10:53 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు, అమృతకాలం శేషంగా మిగిలింది ఉదయం 6:44 వరకు. బుధవారం కాబట్టి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. నేటి అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకు. నేటి విశేషం సంస్కారహీన దత్తావతారం. తాత్పర్యం, మనకు వేరువేరు సందర్భాలలో ఆచరణ చేసేటప్పుడు సక్రమంగా ఆచరించలేకపోతున్నాం, బద్ధకంతో ఉన్నాం, ఏవో ఆటంకాలు వచ్చాయి, పనులేవో అడ్డం వచ్చాయి, ఏ శనిదోషమో నడుస్తోంది మొదలైనటువంటి సందర్భాలలో సక్రమమైన ఆచరణ చేయలేకపోతూ ఉంటాం. అలాంటి సందర్భాలలో ఈ సంస్కారహీన దత్తావతారాన్ని మనం పూజ చేసినట్లయితే చేయదగిన పనులు చేయనందువలన ఏ దోషాలైతే సంభవిస్తాయో ఆ దోషాలని అధిగమించగలుగుతాం అన్నమాట. అందుకని తప్పనిసరిగా మనం ఈ దత్తావతారానికి సంబంధించినటువంటి పూజాధికారాన్ని చేసుకోవడం చాలా మంచిది. విశేషించి దత్తాత్రేయ అవతారం 3 శిరస్సులతో భాషిస్తూ ఉంటుంది. ఈ 3 శిరస్సులు ఏమిటి అంటే గతము, వర్తమానము, భవిష్యత్తు. ఎలా అంటే మొదటిది బ్రహ్మస్వరూపము, 2 విష్ణుస్వరూపము, 3 శివస్వరూపము. త్రిమూర్తులలో బ్రహ్మ గతకాలానికి సంబంధించినవాడు, ఎందుకని పుట్టించడం అయిపోయింది కదా ఆయన. అలాగే విష్ణువు వర్తమాన కాలానికి సంబంధించినవాడు, కారణం ఆయన రక్షిస్తుంటాడు కాబట్టి. మరి భవిష్యత్తుకు సంబంధించిన వాడు శివుడు, ఎందుకని ఆయన మరణాన్ని ఇస్తాడు కాబట్టి. అందువలన ఈ గతము, వర్తమానము, భవిష్యత్తు ఇవి 3 కూడా దైవాత్మకములు కావాలంటే, ఆనందాత్మకములు కావాలంటే ఈ దత్తాత్రేయ అవతారాన్ని మనం పూజించుకోవాలి. అందులోనూ విశేషించి ఈ సంస్కారహీన దత్తావతారాన్ని పూజించుకోవడం వలన మనం చేసేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా అధిగమించేటువంటి ఆ గొప్ప శక్తి లభిస్తుంది. స్వస్తి ప్రజాభ్యః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు బుధవారం అనగానే మనందరి జీవితాలలోనూ చక్కటి యోగవంతమైనటువంటి అన్ని పనుల్లో కూడాను కార్యజయాన్ని సంప్రాప్తింపజేసేటువంటి విశిష్ట దైవం, అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేర్చే, వెంటనే అనుగ్రహించేటువంటి దైవస్వరూపం గణపతి ఆరాధన. ఈ గణపతి ఆరాధనలో చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాలు ఉన్నాయి. గణపతికి ప్రీతివంతమైనటువంటిది కొబ్బరి నూనె దీపారాధన. ఎవరైతే బుధవారం నాడు దేవాలయంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేసి ఎరుపు రంగు పుష్పాన్ని ఆ దీపారాధన కింది భాగాన ఉంచి నమస్కృతాంజలి ఘటించి
గణపతి ఆలయం చుట్టూతా కూడాను 3 ప్రదక్షిణాలు చేసిన పిదప 5 గుంజిళ్ళు తీసి ఆ స్వామికి పంచామృతాలతో గనక అభిషేకం గనక నిర్వహించినట్లయితే ఆ స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయినటువంటి గణపతి మీ ఆలోచనలకు అనుగుణమైనటువంటి ప్రభావం నెరవేరేటట్టు చేస్తాడు. అంటే మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు సుమా అంటోంది శాస్త్రం. ఈ గణపతికి నిశితమైనటువంటి దృష్టి ఉంది. చిన్న కళ్ళు అయినప్పటికీ నిశితమైనటువంటి జ్ఞానతత్వం మనకు ప్రకాశింపజేస్తాడు. అలాగే ఆయన పొడుగాటి తొండం కుండలిని శక్తికి నిదర్శనంగా మనకు సాక్షిభూతంగా నిలుస్తోంది. ఏ వ్యక్తి అయితే గణపతిని ఆరాధన చేస్తూ కుండలిని శక్తిని జాగృతం చేయటానికి ప్రయత్నం చేస్తారో వారు జ్ఞానవంతులుగా మారటానికి కూడాను గణపతి సహకరిస్తాడు. ఆయన యొక్క బొజ్జ బ్రహ్మాండానికి సంకేతికంగా మనం గ్రహించాలి. అంటే ఈ బ్రహ్మాండమంతా కూడాను ఆయన యొక్క ఉదరము. అందుకే ఆయన ఆది దైవమూర్తిగా, ఆదిమూర్తి తత్వంతో విరాజిల్లేటువంటి గణపతిని పసుపు కలిపినటువంటి నీటితో అభిషేకం చేస్తే కళ్యాణకారకత్వాన్ని ప్రసాదింపచేస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అనురాగంబును ప్రేమయున్ విరహమా అంబోధిపై గల్గి నీవనుకంపంబున వార్ధికే గుతరి నీకడ్డైన కీలాద్రినే తునకల్ తున్కలు చేసి త్రోసితివిగా దూరమ్ముగా ప్రేమికుల్ నిన్ను సేవింపగా ఈ స్థలాన సుఖశాంతిన్ వెల్గు కృష్ణానది. ఓ కృష్ణవేణి, అనురాగంబును ప్రేమయున్ విరహమా అంబోధిపై కల్గి. ఈ కృష్ణానదికి సముద్రుని పైన అనురాగము, ప్రేమ, ఆయన ఎడల విరహము కలిగి త్వరగా ఆయన్ను చేరుకోవాలనేటువంటి ఉత్సాహంతో, ఉద్వేగంతో ఉరకలు వేస్తూ ఈవిడ ప్రవహిస్తూ వస్తున్నప్పుడు విజయవాడ దగ్గర ఇంద్రకీలాద్రి పర్వతం అడ్డంగా ఉన్నది. ఈవిడ సముద్రానికి వెళ్ళేందుకు బాగా అడ్డంగా ఉండటంతో ఆ పర్వతాన్ని మహావేగంతో వచ్చినటువంటి ఆ ప్రవాహం తునాతునకలు చేసేసింది. ఆ తునకలు ఎగిరి సుమారుగా ఒక 6-7 మైళ్ళ దూరంలో మళ్ళీ మరో పెద్ద కొండగా ఎగిరిపడ్డాయి అక్కడ. అదే యనమల కుదురనుంది. ఆ యనమల కుదురు కొండ ఈ కృష్ణవేణి ప్రవాహం వచ్చి ఇంద్రకీలాద్రిని ఢీకొన్నప్పుడు తునకలైనటువంటి ఒక పెద్ద తునకే ఆ యనమల కుదురు కొండ అని స్కాంధ పురాణం చెబుతున్నది. అనురాగంబును ప్రేమయున్ విరహమా అంబోధిపై కల్గి నీవనుకంపంబున వార్ధికే గుతరి నీకడ్డైన కీలాద్రినే తునకల్ తున్కలు చేసి త్రోసితివిగా దూరమ్ముగా. చాలా దూరంగా త్రోసి దారి చేసుకుని మరి సముద్రుని దగ్గరకు వెళ్ళావు. ప్రేమికుల్ నిన్ను సేవింపగా ఈ స్థలాన. ఎవరైనా ప్రేమికులు, ఒక ప్రేమ జంట వచ్చి ఈ ప్రదేశంలో స్నానం చేసినట్లయితే సుఖశాంతిన్ వెల్గు కృష్ణానది. వారి జీవితంలో వారి ప్రేమ బంధం దృఢపడి వారు సుఖశాంతులతో వర్ధిల్లుతారు. ఎందుకనంటే కృష్ణవేణి నది
ఎంతో ప్రేమతో సముద్రుణ్ణి చేరుకోవటానికి వస్తుంటే అడ్డంగా ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతాన్నే తునాతునకలు చేసి మరీ సముద్రుణ్ణి చేరుకున్నది. ఆవిడ ప్రేమ శక్తి అటువంటిది. ఆ ప్రేమే ప్రవాహంగా వచ్చి మహాపర్వతాన్ని సైతం భేదించి సముద్రుని దగ్గరకు వెళ్ళింది. కనుక ఈ ప్రదేశంలో ఎవరైనా ప్రేమికులు నిజ ప్రేమతో వారు హృదయపూర్వకంగా కృష్ణానదికి మ్రొక్కి ఆ దుర్గాదేవికి మ్రొక్కి ఇక్కడ స్నానం చేసినట్లయితే తప్పకుండా వారి ప్రేమ ఫలిస్తుంది అని మనకి పురాణములు చెబుతున్నాయి. ఇటువంటి పరమ పవిత్రమైన పుష్కర సమయంలో ఈ ప్రదేశంలో స్నానం చేసినట్లయితే సుఖశాంతులు ప్రేమ వృద్ధి చెందుతాయి. జై కృష్ణవేణి. జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరి మహాలక్ష్మి మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. పూజయందు తప్ప పూజయందు ఒప్ప అది కాదు. లోపలి మనసుని చూసేవాడెవరు అంటే ఆయన. లోపలి మనసుని చూసేదెవరు అంటే ఆ తల్లి. వాళ్ళు అయ్యో పాపం ఆర్తి పొందుతున్నాడే, నన్ను నమ్ముకున్నాడే, గత జన్మలలో చేసుకున్నటువంటి పాప ఫలితంగా ఈ జన్మలో ఆమె తల్లి కాకూడదు. కానీ ఆమె ఎవరికో చెప్పలేదు. ఈశ్వరా నిన్ను నమ్ముకున్నాను, అమ్మా అని నన్ను పిలిపించవా, నువ్వు నాకు అమ్మవి నాన్నవే, నిన్ను అన్ని మాటలు అమ్మా 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 అని అడుగుతున్నానే, నన్ను అమ్మా అని పిలిపించవా అని ఏడ్చింది. ఆ ఒక్క మాట చాలు. పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచే గోవిందుడే వేడుకొందామా అన్నాడందమయ్య. అందుకే ఒక్కసారి వేడుకుంటే చాలు, కరుణాభరితుడు కనుక కోరిక తీరుస్తాడు. కరుణ లేదు, కర్మ గొప్పదై కూర్చుంటుంది, చేసిన పాపము చేత కోరికలు తీరం. అందుకొచ్చింది కనకధార. శంకరాచార్యుల వారు దానికి విరుగుడుగా లోకానికి కనకధారా స్తోత్రం ఇచ్చారు. అందుకే అంత అమ్మవారి కారుణ్యం, అమ్మవారి చూపులు, అమ్మవారి కారుణ్యం, అమ్మవారి చూపులు అవే వర్ణించారు దాని నిండా. అందుకే అమ్మవారి యొక్క ప్రథమ లక్షణమేమి అంటే లక్ష్మీదేవి యొక్క ప్రథమ లక్షణము కారుణ్యము. ఆవిడ రాశీభూతమైనటువంటి దయాస్వరూపిణి. ఎన్ని దోషములు చేసినవాడు కానివ్వండి, ఒక్కసారి ఇలా అంటే చాలు. ఒక గడుసు కవి ఒక మాట అన్నాడు, ఇత పూర్వం ఇలా అనలేదు, ఇన్ని జన్మలెత్తాను, ఈశ్వర త్రికరణ శుద్ధిగా ఇలా అన్నాను, ఇంకొకసారి అనను, అనడానికి నాకు శరీరం ఉండదు, ఇక్కడతో సరే అన్నాడు. ఒక్క నమస్కారం చాలు. అయినప్పుడు సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అంటాడు రాముడు. అందుకే నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చి రామా నేను నీవాడనని సమస్త భూతకోటిలో ఎవరన్నా సరే నేను అనుగ్రహిస్తాను. అందుకొచ్చింది లక్ష్మీ అష్టోత్తరంలో సర్వభూత హితేరత అన్న నామం. ఆవిడికి ఏం కావాలంటే అందరూ సంతోషంగా ఉండడం కావాలి, అందరి హితాన్ని ఆవిడ కోరుతుంది. కానీ మనం ఎందుకు దుఃఖపడుతున్నాం? రెండే కారణములు. ఒకటి, సమస్య ఆమె సృష్టించలేదు, మనం సృష్టించుకున్నాం. అక్కర్లేని జరిగి వెంపర్లాడాం. మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం అంటారు శంకర భగవత్పాదులు. అక్కర్లేని కోరికలు పెట్టుకుని పరిగెట్టావు, దుఃఖం కలిగింది. రెండు, నిజంగా నీకు అది ధార్మికమైనటువంటి కోరిక అయి తీరవలసిన అవసరమైతే ఒకవేళ అది తీరకుండా నువ్వు బాధపడేటట్టుగా నువ్వు గతంలో చేసినటువంటి పాపము ఉన్నా ఇప్పుడు ఆవిడ ఉన్నదని నమ్మి నువ్వు నమస్కరిస్తే పరమకారుణ్యంతో నీ పాపాన్ని తీసి నీకు పుణ్య ఫలితాన్ని ఇవ్వడానికి ఆవిడ సిద్ధంగా ఉన్నది అని చెప్పడమే సర్వభూత హితేరత. ఆవిడ సర్వభూతముల పట్ల, వాళ్ళ యొక్క హితము పట్ల, వాళ్ళ సంతోషము పట్ల ఆవిడ ఎప్పుడూ కూడా అనురక్త అయి ఉంటుంది. అటువంటి తల్లి సిద్ధంగా ఉంది వడ్డించడానికి. అందుకు మీరు అది ఏ రూపంగా చెప్పండి. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దధానా పాణిభ్యాం అమృతరస వృష్ణాన్న కలితౌ కలాఢ్యా కళ్యాణి కలిత సదన శ్రీగిరసి శిరసస్యసౌ భ్రామర్యంబార చీతు మదిష్టార్థ విభవం అంటారు. ఎడం చేతిలో బంగారు పాత్ర పట్టుకుని అందులో పాయసం ఉంటే మణిగణ ఖచ్చితమైనటువంటి తెడ్డుతోటి పాయసాన్ని తీసి ఇలా పట్టుకుని నిలబడుతుంది అమ్మవారు. అమ్మా అని ఇలా చెయ్యి చాపేవాడు ఉన్నాడా పెడదామని, అమ్మా అని అనడానికి మొహమాటం వచ్చి, చెయ్యి చాపడానికి మొహమాటం వచ్చి ఊళ్ళో ఉన్న వాళ్ళందరి దగ్గర చేతులు చాపితే ఎలా? ఒక్కసారి ఆవిడ దగ్గర ప్రణిపాతం చేయి. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేష పరిత్రాతం రక్షసో మహతో భయాత్ అంటుంది రామాయణంలో త్రిజట. ఒక్కసారి ఆవిడ దగ్గరికి వెళ్ళి పడిపో చాలు, ఉద్ధరిస్తుంది. అది ఆవిడ కారుణ్యం, ఆవిడ దయ,
ఆవిడ బిడ్డలు బాధపడ్డం ఆవిడ అంగీకరించదు. కానీ మొరటు పిల్లాడు చూడండి, ఎంత దయామూర్తులు తల్లిదండ్రులైనా సరే వాళ్ళు చెప్పిన మాట వినకుండా ఊళ్ళో వాళ్ళందరితోనూ తిరుగుతూ ఉంటాడు, తల్లిదండ్రుల్ని బాధ పెట్టడమే ప్రమాణంగా పెట్టుకుని. అలా తల్లి అంత కరుణామూర్తి అయి ఉంటే ఆవిడికి నమస్కారం చేయడం మానేసి ఊళ్ళో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సమస్యల గురించి చెప్తే వచ్చే ప్రయోజనమే ఉంది? ఆవిడ్ని నమ్మగలగాలి. ఆవిడ్ని నమ్మితే ఆవిడ ఇచ్చేది లెక్క పెట్టడం కూడా మనకి సాధ్యం కాదు. అందుకే అసలు అడగకుండా నమస్కారం చేయడం కన్నా గొప్ప విషయం లేదు. ఆవిడ్ని ఏమీ అడగకుండా నమస్కారం చేయి. అలా చేస్తే ఏమిస్తుందో శ్రీగుణరత్న కోశంలో పరాశర భట్టర్లో ఒక అద్భుతమైన విశేషంగా చెప్పారు. ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా కస్మైతంజలి భరం బహతే వితీర్య అస్మైన కించితం కృతం ఇత్యదాంభ తం లజ్జసే కథయకోయుదారభావ అన్నారు. ఉదారభావ అపారమైనటువంటి కరుణా సముద్రము కాబట్టి ఆవిడ ఒక్కసారి ఇలా అన్నట్టెవరో ఇలా త్రికరణ శుద్ధిగా ఆవిడ ఉన్నది అని నమ్మి నమస్కారం చేశాడు. నమస్కారం చేసినందుకు ఆవిడ ఏం చేసిందంటే ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా, ఇక్కడ పొందవలసినంత ఐశ్వర్యాన్ని ఇచ్చింది, దీర్ఘాయుర్దాయం ఇచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది, పుత్రుల్నిచ్చింది, పౌత్రుల్నిచ్చింది, గుర్రాలిచ్చింది, ఏనుగులిచ్చింది, ఇళ్ళిచ్చింది, వాహనాలిచ్చింది, ఐశ్వర్యం ఇచ్చింది, ఇన్ని ఇచ్చింది. ఇన్ని ఇచ్చి అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం కదూ, బాధపడి శరీరం విడిచిపెట్టకూడదు. అనాయాసంగా శరీరం నుంచి విడిపడిపోయాడు. విడిపోయిన తర్వాత అయ్యో వీడి జీవుడు మామూలుగా ప్రయాణం చెయ్యడం ఏమిటని నారాయణుణ్ణి చెయ్యి పట్టుకుని గరుత్మంత వాహనం మీద వచ్చింది. వస్తే నారాయణుడు చెయ్యెత్తి పైకెత్తి గరుత్మంత వాహనం మీద కూర్చోబెట్టుకుని తీసుకెడుతున్నాడు. తీసుకెడుతుంటే ఈయన స్వామి మీరు కనపడుతున్నారు, అమ్మేది అని అడిగాడు. ఏమయ్యా నువ్వు ఎప్పుడో ఒకసారి ఆవిడ ఉన్నది అని నమ్మి ఇలా అన్నావుట, ఇంత కష్టపడి నమ్మి నువ్వు ఒక్క నమస్కారం చేశావే, ఆవిడేమిచ్చింది నీకు? ఉన్నన్నాళ్ళు ఐశ్వర్యం ఇచ్చింది, పుత్రపౌత్రులు ఇచ్చింది, గుర్రాలు ఇచ్చింది, ఏనుగులు ఇచ్చింది, గొర్రెలు ఇచ్చింది, మేకలు ఇచ్చింది, ఐశ్వర్యం ఇచ్చింది, సంపత్తిని ఇచ్చింది, దీర్ఘాయుర్దాయం ఇచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది, చిట్ట చివర అనాయాసంగా శరీరం నుంచి విడిపడిపోయే స్థితిని ఇచ్చింది, నన్ను తీసుకొచ్చింది, చెయ్యి పట్టుకుని పైకి ఎత్తించింది, గరుత్మంత వాహనం మీద ఎక్కించింది. ఇంతకన్నా నేనేమీ చేయలేకపోయానని సిగ్గుపడి ఎర్రని లక్ష్మి మరింత ఎర్రబడి పరదాచాట్ల నించుంది. చూడవయా అంట తం లజ్జసే కదయకోయి ద్వారభావ. అది ఆవిడ కారుణ్యం. ఎక్కడున్నా ఆవిడ వాత్సల్య స్వరూపిణి. ఈశానాం జగతౌస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యమాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఆమె జగత్తులకన్నిటికీ తల్లి కాబట్టి అటువంటి తల్లి ఎవరున్నదో ఆ తల్లి యొక్క ప్రధాన లక్షణం కారుణ్యం. అందుకని ఆవిడ్ని పూజించడం, ఆరాధించడం అన్నది వచ్చింది. ఇప్పుడు సమస్యకి పరిష్కారం ఆవిడే. ఇప్పుడు మనం బాగున్నాం, తర్వాత కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి. ఇప్పుడు దానికి పరిష్కారం ఎప్పుడూ ఆవిడ్ని సేవిస్తూ ఉండడం, ఎప్పుడూ ఆ తల్లి పట్ల భక్తితో ఉండడం తప్ప ఇవాళ బాగున్నామని ఆవిడ పాదాలు వదిలేసి రేపు పొద్దున కష్టం వచ్చినప్పుడు వస్తే దోషభూయిష్టమైనటువంటి భక్తి, అది భక్తి కాదని ఆవిడ అనలేదు. కానీ ఎప్పుడూ అలా ఉండడానికి వీల్లేదు. ఎప్పుడూ పట్టుకుని ఉన్నావు. ఒకప్పుడు వ్యాధి వచ్చింది, ఔషధం సేవించావు, తర్వాత వైద్యుడు పథ్యం చెప్పాడు, మీకు ఇది పడది తినకండి అన్నాడు. ఔషధాన్ని కొంతకాలమే సేవిస్తావు, పథ్యం జీవితాంతం చెయ్యాలి. పథ్యం ఎలాంటిదో భక్తి అలాంటిది. భక్తి జీవితాంతం ఉండాలి. ఔషధం కష్టం వచ్చినప్పుడు ముందు ఆవిడ కాళ్ళు పట్టుకున్నావు, అప్పటికి విరుగుడు లభించింది, ఇక మళ్ళీ రాకుండా పథ్యం. ఎప్పుడూ ఆవిడ కాళ్ళు అట్టుకో, ఎప్పుడూ రాదు, ఆవిడ చూసుకుంటుంది. ఒకవేళ వచ్చినా నువ్వు తట్టుకోలేని కష్టంగా ఇవ్వదు, ఇచ్చినా తట్టుకోగలిగిన శక్తిని ఇస్తుంది. ఇంకెంతకన్నా ఏం కావాలి? కాబట్టి ఇది ఆ అమ్మవారి యొక్క ప్రజ్ఞా విశేషం. అటువంటి తల్లి కనుక పద్మమునందు కూర్చుని ఉంటుంది. సమస్త లోకముల యొక్క సృష్టి వికసనములు ఆవిడ మీద ఆధారపడ్డాయి. అందుకే అంతా పద్మ సంబంధమే. అంతకన్నా నేను వివరణ చేయడానికి అవకాశం లేక లఘువుగా విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నాను. కాబట్టి ఎక్కడ చూసినా ఆమె పద్మాసనస్తయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు అంటారు వెంకటేశ్వరుణ్ణి. పద్మావతి ఆవిడ పేరు. పద్మమునందు పద్మాసనస్తయై ఉన్నది ఆమె అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ సృష్టి వికసనమునకు శబ్దస్పర్శరసరూప గంధములకు చిజ్జడ గ్రంథిలో చైతన్య రూపమై జడగ్రంథి పోషణమునకు ఆమె ఆధారమై ఉన్నది. ఇంకొక్క మాట చెప్పాలి అంటే
యథార్థమునకు ఆవిడ గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే పిండాండ బ్రహ్మాండ సమన్వయమునందు ఉన్నది. ఇది లక్ష్మి అన్న మాటకు అర్థం. పిండాండము, దీంట్లో పంచభూతాలు ఉంటాయి, పృథివ్యాపస్తేజో వాయురాకాశాలు. బయట బ్రహ్మాండం ఉంటుంది, పృథివ్యాపస్తేజో వాయురాకాశాలు ఉంటాయి. బయట ఉన్నటువంటి పంచభూతాలు ఇందులో ఉన్న పంచభూతాలతో సమన్వయం అయితే లక్ష్మీవంతుడు అంటారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఇందులో పృథివీ అయిపోయింది అంటే ఇందులో ఉన్న ఆహారం అయిపోయింది, పచనం అయిపోయింది, ఆకలేసి ఇందులో పదార్థం అయిపోయిందిరా ఏదైనా పడయి అంటోంది. ఇప్పుడు దీంట్లో యాపిల్ పండు పడేయాలి. యాపిల్ పండు ఎక్కడి నుంచి వస్తుంది? పృథ్వీలోంచి వస్తుంది, పృథ్వీ వికారం. అందులో ఉన్న యాపిల్ పండు తీసుకొచ్చి ఇందులో పడేశాను. ఇప్పుడు ఆ పృథివీ ఈ పృథివీ పుచ్చుకుంది, ఇందులో ఉన్న పృథివీ పుచ్చుకుని సారం లాగేసింది, పిప్పి మిగిలిపోయింది. మళ్ళీ పృథివీ ఎవరు పుచ్చుకోవాలి? పిప్పిని మళ్ళీ పృథివీ పుచ్చుకుంటుంది. పిండాండ బ్రహ్మాండ సమన్వయం అవుతోందా లేదా? యాపిల్ పండు పిండాండం పుచ్చుకుంది బ్రహ్మాండంలోంచి, మిగిలిపోయిన పిప్పిని మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంది. ఇందులో దాహం వేసింది, బ్రహ్మాండంలో నీళ్లు తెచ్చి పిండాండంలో పోశాను, పిండాండం పుచ్చుకుంది. పిండాండంలో కల్మషజలం మిగిలిపోయింది, బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. ఇందులో ఊపిరి కావాలి, వాయువు కావాలి, బ్రహ్మాండంలో ఊపిరి పిండాండం పుచ్చుకుంది. పిండాండం పుచ్చుకున్న ఊపిరి కల్మషం అయింది, విడిచిపెట్టినప్పుడు బ్రహ్మాండం పుచ్చుకుంది. పైన ఆకాశం ఉంది, లోపల వ్యవధానం ఉంది, ఖాళీలు ఉండాలి. ఎక్కడ ఉండాలో అక్కడ ఖాళీ ఉండదు. మూసుకుంది అనుకోండి, కొన్ని చోట్ల మూసుకుంటే పక్షవాతం లాంటి వ్యాధులు వస్తాయి. ఈ బ్రహ్మాండ పిండాండాలు సమన్వయం అవుతుంటే లక్ష్మీవంతుడు సంతోషంగా ఉన్నాడు. ఇది ఎక్కడన్నా ఆగిందనుకోండి అలక్ష్మి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. హరయే నమః. యజ్ఞ భాగాలను స్వీకరించే దేవాది దేవుడైన శ్రీహరియే ముల్లోకాలకు తండ్రి. వేదవేత్తలందరూ ఆ శ్రీహరినే కులదైవంగా ఆరాధిస్తూ సహనము, తపస్సు, విద్య అనే వాటితో స్వయంగా గొప్పగా ప్రకాశిస్తున్నారు. రాజవంశంలోని తేజస్సుకు గొప్ప సంపదలే కారణం. అటువంటి క్షత్రియ తేజస్సు ఈ బ్రాహ్మణ తేజస్సుపై ఏనాడు ప్రతాపం చూపించకుండా ఉండుగాక. పూర్ణుడు, కాలాతీతుడైన శ్రీహరి ఆత్మజ్ఞానులతో తాను ఆరాధించబడటమే కాక తానే స్వయంగా వారిని పూజిస్తాడు. ఆయన ఇంద్రాది దేవతలకు నాయకుడు. అంతటి ఆయన వేదవేత్తల పాదాలకు నమస్కరించి ఆ శక్తితో ఎప్పటికీ తొలగిపోనటువంటి సంపదను లక్ష్మీదేవి రూపంలో పొందాడు. అంతేకాకుండా జగత్తును పావనం చేసే కీర్తి కూడా ఆయనకు లభించింది. యచ్చేవయాశేష గుహాశయ స్వరాట్ విప్రప్రియ తుష్యతి కామమీశ్వర తదేవ తద్ధర్మ పరైర్వినీతైః సర్వాత్మనా బ్రహ్మకులం నిషేవ్యతాం. సర్వాత్మనా బ్రహ్మకులం నిషేవ్యతాం. సకల ప్రాణుల బుద్ధి గుహలలో ఆత్మరూపంగా నివసించే శ్రీహరి బ్రహ్మవేత్తలతో తాను ప్రేమించబడటమే కాకుండా తానే స్వయంగా వారిని ప్రేమిస్తాడు. అటువంటి బ్రహ్మవేత్తలను సేవిస్తే స్వయం ప్రకాశరూపుడు జగన్నాథుడు అయిన శ్రీహరి ఎంతో సంతోషిస్తాడు. కనుక భగవంతుణ్ణి ఆరాధనలో ఆసక్తులైనటువంటి భక్తులు బ్రహ్మవేత్తలనందరినీ వినయంతో పూజించాలి. సర్వము వీరే అని భావించి నిష్ఠతో సేవించాలి. బ్రహ్మవేత్తలతో స్నేహం చేస్తూ వారి నిష్ఠతో సేవించే మానవుడికి త్వరలోనే అంతఃకరణం శుద్ధమవుతుంది. సాక్షాత్తుగా సంసారం పూర్తిగా విరమించటము అనేటువంటి మోక్షము వారికి స్వయంగా లభిస్తుంది. దేవతలకు
ఆవిర్భాగాలను సమర్పించటానికి బ్రహ్మవేత్తలే ముఖం వంటివారు. అందుచేత వీరిని సేవించినట్లయితే సకల దేవతలను సేవించినట్లే అవుతుంది. దేవతలను ఆరాధించటానికి ఇంతకన్నా సులభమైన గొప్ప ఉపాయం లేదు. తత్వవేత్తలు పూజ్యులైన ఇంద్రాదుల నామాలను పలుకుతూ బ్రహ్మవేత్తల ముఖమనే అగ్నియందు శ్రద్ధతో హవిస్సును అర్పించి హోమం చేస్తారు. అంటే బ్రహ్మవేత్తలకు భోజనము మొదలైనవి సమర్పించి సేవ చేస్తారు. ఇలా హోమం చేయబడ్డ హవిస్సును అనంతుడైన శ్రీహరి చాలా ప్రీతితో భుజిస్తాడు. దీనికి తృప్తి చెందినంత ప్రీతిగా అచేతనమైన అగ్నియందు హోమం చేయబడ్డ హవిస్సుకు శ్రీహరి తృప్తి చెందడు. పరమహంసల జ్ఞాననిష్టకు దారి చూపేటువంటి ఉపనిషత్ వాక్యాలు శ్రీహరి యొక్క జ్ఞానఘన స్వరూపాన్ని మాత్రమే పరమ తాత్పర్య రూపంగా బోధిస్తాయి. వేదంలో దోషాలకు స్థానం లేదు. ఎందుకంటే అది ఈశ్వరుడి నుండి ఆవిర్భవించింది కనుక అది అనాది. అద్దంలో ముఖం స్పష్టంగా కనిపించినంత స్పష్టంగా అన్ని పురుషార్థాలు వేదంలో కనిపిస్తాయి. వేదవేత్తలు శ్రద్ధతో తపస్సు చేసి ఇతర చర్చలను విడిచిపెట్టి ఇంద్రియ నిగ్రహంతో వేదాన్ని వల్లించి దానిని చిత్తేకాగ్రంతో బుద్ధియందు ధారణ చేస్తున్నారు. నిషిద్ధమైన పనులకు దూరంగా ఉంటూ వేదం యొక్క అర్థాన్ని తెలుసుకుంటున్నారు. ఓ పూజ్యులారా మీకందరికి చెప్తున్నాను, నేను జీవించి ఉన్నంతకాలం అటువంటి వేదవేత్తల పాదపద్మాల ధూళిని నా కిరీటంపై ధరిస్తాను. అలా నిత్యము ధరించేవాడి పాపం నశిస్తుంది. అతడిని సకల గుణాలు సేవిస్తాయి. సద్గుణవంతుడు, శీలవంతుడు, ఇతరులు చేసిన మేలు మరిచిపోనివాడు, పెద్దలను సేవిస్తూ ఉండేవాడు అయిన వ్యక్తిని వరుసగా సకల సంపదలు వరిస్తాయి. గోవులతోనూ బ్రాహ్మణులతోనూ భక్తులతోనూ కూడిన జనార్దనుడు నా విషయంలో ప్రసన్నుడు అగుగాక అని పృథుమహారాజు పలకగానే పితృదేవతలు, దేవతలు, ఋత్విక్కులు, సాధు పురుషులు మనస్సులు సంతోషంతో నిండిపోయాయి. వారు మనస్ఫూర్తిగా బాగు అని పృథువును మెచ్చుకున్నారు. పుత్రేణ జయతే లోకాన్ ఇది సత్యవతీ శృతి బ్రహ్మదండ హతః పాపో యద్వేనోత్యతరత్తమః. మంచి పుత్రుడిని కన్నా తండ్రి పుణ్యలోకాలను పొందుతాడని చెప్పే వేదవాక్యం సత్యమైనది. ఎందుకంటే పాపి అయిన వేణుడు బ్రహ్మవేత్తల శాపంతో సంహరించబడినా కూడా ఈ పృథువు యొక్క పుణ్యబలంతో నరకం నుండి ముక్తి పొందాడు. హిరణ్యకశిపుడికి కూడా భగవంతుడిని నిందించటంతో నరకాన్ని పొందుతాననే సందేహం ఉంది. కాని అతడి పుత్రుడైన ప్రహ్లాదుడి భక్తి మహిమ వల్ల అతడు నరకాన్ని దాటివేశాడు. మహావీరుడైనటువంటి ఓ పృథురాజా, నువ్వే, ఓ భూదేవికి నువ్వు తండ్రివి, నువ్వు చిరకాలం జీవించు. ఎందుకంటే సకల లోకాలకు ఏకైక ప్రభువైన శ్రీహరి యందు నీకు గొప్ప భక్తి ఉందయ్యా. పవిత్రమైన కీర్తిగల ఓ రాజా, ఎంత భాగ్యము! శ్రీహరి భక్తుడివైన నువ్వు పవిత్రమైన ఆయన గాథలను కీర్తిస్తున్నావు, ప్రచారం చేస్తున్నావు. అలాంటి నువ్వు మా ప్రభువు కావటంతో మేము కూడా మోక్షదాత అయిన శ్రీహరిని నాథుడిగా పొందినవారమయ్యాం. పవిత్రమైన కీర్తి కలవారిలో శ్రీహరి గొప్పవాడు. ఆయనను వేదవేత్తలు తమ దైవంగా పూజిస్తారు. ఓ ప్రభు, నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు ఏ విధంగా ఆదేశించడం ఆశ్చర్యాన్ని కలిగించదు కదా. ఎందుకంటే దయాహృదయులైన నీ వంటి మహాత్ములకు ప్రజల యందు
ఇటువంటి అనురాగం ఉండటం సహజ గుణమే కదా. నీకెంత ప్రేమ నిన్ను ఆశ్రయించిన జనం మీద. ఓ ప్రభు, మేము ప్రారంధ కర్మలకు లోబడి వివేకాన్ని కోల్పోయి సంసారంలో పరిభ్రమిస్తున్నాం. ఈనాడు నువ్వు అజ్ఞాన సముద్రం నుండి మమ్మల్ని ఒడ్డుకు చేర్చావు. హరయే నమః.